ఎంత పని చేశావు, నీకు తెలియదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని. ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు. రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువు అయిన వశిష్ఠముని అన్నీ అడుగుతాడు. రామ, నువ్వు లక్ష్మణుణ్ణి చంపనక్కర్లేదు. ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం. కాబట్టి లక్ష్మణుణ్ణి రాజ్యబహిష్కరణ చెయ్యి చాలు అని చెబుతాడు. ఇది విని లక్ష్మణుడు, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరియు నదిలో జలసమాధి అయిపోతాడు. ఇది చూసిన అతని భార్య ఉర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది. ఈ రెండు మరణాలు చూసి రాముడు బాధతో కృంగిపోతూ నేను కూడా జలసమాధి అయిపోవాలని సరియు నది తీరం దగ్గర నిలబడి ఉంటాడు. ఇదే సమయంలో పాతాళ లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని